హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. మనము ఇక్కడ నాయన్ నరసింహారెడ్డి విఎస్టీ రామ్నగర్ చౌరస్తా ఆర్టీసీ ఎక్స్పోర్ట్ దగ్గర ఉంటుంది. బస్ భవన్ ఆర్టీసీ బస్ భవన్ దగ్గర ఉన్నామండి. గత 2 నెలల క్రితం మనం ఇక్కడ నుంచి ఒక వీడియో చేయడం జరిగింది. ప్రజల సొమ్ము ప్రభుత్వాలు ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నాయో వీడియో చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ బస్సులు ఉంటుండే, ఒక 37 బస్సులు ఏమో ఉంటుండే, అన్ని కొత్త బస్సులు. సో మరి ఇప్పుడు ఈరోజు మళ్ళీ నేను ఇక్కడ వేరే పని మీద వచ్చాను. వస్తే చూస్తే ఇక్కడ అంతా ఖాళీ అయినాయి. అవి మరి అవి ఎక్కడ పోయినాయి అనేది నాకు కూడా తెలియట్లేదు. మొత్తం మీద మనం వీడియో చేసిన తర్వాత బస్సులు అయితే మాయమైనాయి. మరి ఈ మాయమైన బస్సులు ఏం చేసిర్రు, ఏమన్నా ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తురా, లేకపోతే మరి అమ్మేసిరా, లేకపోతే ఇంకే రకంగా నన్న ప్రభుత్వానికి వినియోగించుకుంటురా, వాడుకుంటురా. మీరు ఇక్కడ గరుడ బస్సులు అయితే 3 ఉన్నాయి. దాదాపు ఇక అవన్నీ శిథిలావస్థకు వచ్చినాయి. ఆ 3 గరుడ బస్సులు శిథిలావస్థ. అది పాతింప సామానికి పోవాల్సిందే. ఒక్కొక్కటి 80 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఉంటుంది. ఇక అది ఎందుకు పనికి వచ్చేటట్లేదు, ఇక పాతింప సామానికి వేయాల్సిందే. ఈ సంఘటన చూస్తుంటే చిన్నప్పుడు మనము బడికి పోతున్నప్పుడు మన ఇంట్లో ఏదన్నా చిన్నది పాతింప సామాన్ ముక్కను, ప్లాస్టిక్ ముక్కను ఏదన్నా ఉంటే మనం ఏం చేసేదంటే సైకిల్ తీసుకొని వచ్చేవాళ్ళు. బఠానీలు, పాత ఇనుప సామానుకు బఠానీలు అనుకుంటూ వచ్చేటోడు ఒక పెద్ద ఆయనే. సో మా ఇంట్లో ఏదన్నా పాతింప చిన్న ముక్క ఏదన్నా దొరికితే అది ఇచ్చి బఠానీలు తీసుకునేది. తర్వాత ఉల్లిగడ్డ కూడా అమ్మనీకి వచ్చేది పాతింప సామానుకు. మరి ఇక్కడ ఉన్న బస్సులు మరి ఏం చేసిర్రు, వీళ్ళు పాతింప సామాన్కి వేసిర్రా, అమ్మిర్రా, లేకుంటే ఇంకెవరికన్నా ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి వాడుకుంటున్నారా అనేది మరి ఇక్కడ అయితే మాయమైతే అయినాయి. మరి మాయము మరి ఆ తప్పు చేసిన వాళ్ళను మరి పట్టుకున్నారా, మరి వాళ్ళని ఏమన్నా చట్ట ప్రకారం శిక్షించిర్రా లేదా, మరి ఇది ఇయ్యాల వాళ్ళు ఇంట్లో పైసలు పెట్టుకొని, వాళ్ళ సొంత పైసలు పెట్టుకొని లక్షలు పెట్టి కార్లో బస్సులో కొంటే గట్లనే మరి నిరుపయోగంగా ఉంచారు కదా వాడుకోకుండా. మరి ఇది ప్రజల సొమ్ము అంటే అంత అలస అయిపోయిందా? పప్పు బెల్లం లెక్క పంచిపెట్టి కమిషన్లు తీసుకొని మరి బస్సులు కొనిపెట్టి వీడియో చేయంగానే బస్సులు మాయం చేసిర్రు. మరి ఆ బస్సులు ఏమైనాయి, ఏం సంగతి? మరి దాని మీద ఒక పేపర్ ప్రకటన లేదు. మరి తప్పు చేసినోనికి శిక్షలు లేవు. మరి దీని మీద ప్రభుత్వము కానీ, ఆర్టీసీ డిపార్ట్మెంట్ కానీ, సంబంధిత అధికారులు కానీ స్పందించాలని చెప్పేసి తెలంగాణ ప్రజల తరపున అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ప్రజాధనాన్ని ఎవరు పప్పు బెల్లం లెక్క పంచిపెట్టినా, ఎవరు దుర్వినియోగం చేసినా, వారి సొంత అవసరాల కోసం, సొంత కమిషన్ల కోసం ప్రజల ధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని ఎవరన్నా దుర్వినియోగం చేస్తే బిడ్డ ఒక్కొక్కరిని ఎవరిని ఇచ్చిపెట్ట, ఏ పార్టీని ఇచ్చిపెట్ట, ఏ ప్రభుత్వాన్ని ఇచ్చిపెట్ట ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటా. వాళ్ళు ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళకు చట్టరీత్యా శిక్ష పడాలి. శిక్ష పడకపోతే ప్రజాకోర్టులో మీ అందరికీ ఏ రకంగా శిక్ష ఏపీయాలనో నేను ఏపిస్తా. మీ అందరికీ ఎలాంటి శిక్ష పడిపియాలనో ప్రజల చేతనే మీకు ఆ శిక్షలు పడేటట్టుగా నేను చేస్తా. మీరు ఈ బస్సులు తీసేసిర్రు, మరి తీసేసి ఏం చేసిర్రు? మీకు వెనుక కనిపిస్తుంది ఆర్టీసీ బస్ భవన్. మరి అది మాత్రం మాకు క్లియర్గా తెలవాలి. మీరు ప్రెస్ నోట్ ఇవ్వాలి, పేపర్ ప్రకటన ఇవ్వాలి, ప్రజలకు తెలియజెప్పాలి, రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలి. అది ప్రజల సొమ్ము ఎక్కడ పోయింది అనేది తెలియజెప్పాలి. లేకపోతే మేము ఏం చేయాలన్నా చేస్తాం.